ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్, అదే స్పెషల్ సాంగ్స్ అంటే ఏరి కోరి మరీ కాల్ చేసి ఇచ్చేవాళ్ళు మన అందాల భామలు. కానీ ఇప్పుడు అమ్మ బాబోయ్ ఆ పాటల్ని మేం చేయలేమంటూ అవాయిడ్ చేస్తున్నారట. 3 రోజుల డేట్స్కి 3 కోట్లు వెనకేసే ఛాన్స్ ఉన్నా ఎందుకు వద్దంటున్నారు? షార్ట్ అండ్ స్పీడ్గా క్రేజ్ వచ్చేస్తుంటే అసలు ఎందుకు కాదంటున్నారు? స్పెషల్ సాంగ్స్ అంటే చాలు ఖాళీ చూసుకొని డేట్స్ ఇచ్చేసే ముద్దుకుమ్మలు ఇప్పుడు ఆచితూచి స్టెప్పులేస్తున్నారట. బడా స్టార్స్ అయినా భారీ రెమ్యునరేషన్ అయినా కలిసి కాలు కదిపే విషయంలో మాత్రం కరాఖండిగా ఉంటున్నారట. ఇంతకు ముందులా స్పెషల్ సాంగ్ అనగానే పొలవమంటూ పరిగెత్తకుండా లిరిక్స్ ఏంటి, వాటిలో వచ్చే పదాలేంటి, అందులో ఏమైనా బూతులున్నాయా, స్టెప్స్ ఏమైనా వల్గర్గా ఉన్నాయా అంటూ ఆరాలు తీసి మరీ ఓకే చెబుతున్నారని తెలుస్తోంది. పుష్ప 2 సినిమా ఆఫర్కి టెంప్ట్ అయిపోయిన శ్రీలీల నుండి ఆఫర్స్ అందుకుంటున్న రష్మిక మందన, కీర్తి సురేష్, కృతి శెట్టి ఇలా టాప్ హీరోయిన్స్ ఎవ్వరూ కూడా ఇక నుండి మొహమాటం లేకుండా నో చెప్పాలని డిసైడ్ అయ్యారని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. కేవలం వీళ్లే కాదు, చాలా మంది తెలుగు స్టార్స్ ఐటమ్ సాంగ్ నటించాలి అంటే భయపడిపోతున్నారు. కారణం, తెలుగు ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ అంటే ఒక బూత్ సాంగ్, అదే బాలీవుడ్ లో అంటే ఒక స్పెషల్ సాంగ్. ఆ కారణంగానే చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో ఐటమ్ సాంగ్ ని చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదన్న టాక్ వినిపిస్తోంది. చూడాలి ఈ మాటకే కట్టుబడి ఎంతమంది స్పెషల్ సాంగ్స్ ని సైడ్ చేస్తారో. For more videos like this, subscribe Big TV channel.